Hi students, welcome to the next session. Welcome to Tanmay Tuition Center. So, in the previous session we have discussed water resources and what are the different types of resources and for what purpose we should use our resources. So, in this session, this importance of resources and sustainable development. So, where it has started, why it was started. So, మనం ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ అవసరం ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఈరోజు మనం కొన్ని రిసోర్సెస్ని వాడుకొని మన డెవలప్మెంట్ కోసం మనం యూస్ చేసుకుంటున్నాం నేచర్లో ఉన్న రిసోర్సెస్ని. వాటిని వాడేటప్పుడు ఇట్ షుడ్ నాట్ డ్యామేజ్ ద ఎగ్జిస్టింగ్ ఎకలాజికల్ బ్యాలెన్స్. అంటే ఈరోజు మనం ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీ కోసం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫారెస్ట్ని కట్ చేయాల్సి వచ్చింది, ఒక ఫారెస్ట్ని రిమూవ్ చేయాల్సి వచ్చింది. సో అంటే ఏంటి, మీరు అక్కడున్న ఎకలాజికల్ బ్యాలెన్స్ని, అక్కడున్న స్పీసీస్ని అందరినీ కూడా మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. అక్కడ ఆ ఫారెస్ట్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్పీసీస్ ఉంటాయి, ఆ స్పీసీస్కి యు ఆర్ రిమూవింగ్ దేర్ హోమ్, అంతే కదా. సో మీరు వాటికి ప్లేస్ చూపించకపోతే అవి ఏమవుతాయి, ఆ ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది అక్కడ దెబ్బతింటుంది. మీరు ఎప్పుడైతే అక్కడ ట్రీస్ కట్ చేసేస్తారో అక్కడ రెయిన్ఫాల్ ప్యాటర్న్ మారుతుంది, అక్కడ గ్రౌండ్ వాటర్ టేబుల్ కిందకి వెళ్ళిపోతుంది. సో ఇలా చాలా, అంటే మనం ఒక పని చేసేటప్పుడు దాని ఇంపాక్ట్స్ అనేవి ఎన్వైర్న్మెంట్ మీద ఉంటాయి, ఇంటర్న్ ఆ ఇంపాక్ట్స్ అనేవి హ్యూమన్ మీద కూడా ఉంటాయి. అంటే ఇవాళ మనం ఎప్పుడైతే ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయిందో మనం కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్, ఇండస్ట్రియల్ గ్రోత్ వల్ల కూడా కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి విపరీతంగా పెరిగిపోయాయి. సో మళ్ళీ అగైన్ దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది, హ్యూమన్ మీద పడుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. సో ఇలా అంటే మనం రిసోర్సెస్ని యూటిలైజ్ చేసేటప్పుడు దానివల్ల ఎన్వైర్న్మెంట్ డ్యామేజ్ అయ్యి, ఆ ఎన్వైర్న్మెంట్ డ్యామేజ్ అయ్యి మళ్ళీ అది హ్యూమన్స్కి ఇబ్బంది కలిగిస్తుందని చెప్పి 1992లోనే రియలైజ్ అయ్యి అప్పుడు ఏం చేశారంటే ఎర్త్ సమ్మిట్ అని ఒక సమ్మిట్ని కమెన్స్ చేసాయి 100 కంట్రీస్. ఓకే, అంటే మొత్తం గ్లోబ్లో ఉన్న మెజారిటీ కంట్రీస్ దాన్ని ఒక సీరియస్ ప్రాబ్లం కింద ఐడెంటిఫై చేసి ఒక సమ్మిట్ పెట్టుకుని అసలు దీన్ని ఎట్లా మనం ట్యాకిల్ చేయాలి, హౌ వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ అనేది ఐడెంటిఫై చేయడానికి దే హ్యావ్ కమెన్స్డ్ ఎ సమ్మిట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1992 ఇన్ రియో డి జెనార్డో. రియో డి జెనార్డో is a capital of Brazil. Okay, so it was Rio de Janeiro is the capital of Brazil. So there the first international earth summit. So idi first summit ever happened in the history to safeguard the interests of human and also to safeguard the environment damage from developmental activities. So the summit conveyed for addressing urgent ఆ టైంకి ఉన్న అర్జెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి వాటి మీద డిస్కషన్, లైక్ ఓజోన్ డిప్లీషన్ కావచ్చు, లైక్ దిస్ ఐస్ క్యాప్స్ మెల్టింగ్ కావచ్చు. సో అలాంటి ఆ టైంలో ఉన్న ఇమీడియట్ అర్జెంట్ ఇష్యూస్, వాటి నుంచి ఎన్వైర్న్మెంట్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, అండ్ అట్ ద సేమ్ టైం ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ అని చెప్పి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నీ ఆపేసి కూర్చుంటే సోషియో అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ దెబ్బతింటుంది. అంటే యూ కెనాట్ కంప్లీట్లీ స్టాప్ దిస్ డెవలప్మెంట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎన్వైర్మెంటల్ సేఫ్టీ, or else you cannot completely damage environment for the sake of developmental activity. So you need to balance the both. So how to do that, how to move forward అనేది ఇక్కడ డిస్కషన్ చేసుకున్నారు ఈ సమ్మిట్లో. సో ద అసెంబ్ల్డ్ లీడర్స్ సైన్డ్ డిక్లరేషన్. సో వాళ్ళందరూ కూడా ఒక ఒప్పందాన్ని సంతకం పెడతారు. డిక్లరేషన్ ఇస్, సో దే హ్యావ్ మేడ్ సమ్ కమిట్మెంట్ అండ్ ఎవ్రీ కంట్రీ షుడ్ అబైడ్ దట్ కమిట్మెంట్. ఓకే, every country should accept that and implement at their level, in their countries. On global climatic change, they have signed a declaration on global climatic change and biological diversity. So రియో కన్వెన్షన్ ఏం చేసిందంటే ఎజెండా 21 అని ఒక 21 ఐటమ్స్ సమ్ ఎజెండాని ఇది ఏదైతే వీళ్ళు ఫైనలైజ్ చేసుకున్నారు అప్పటికి. ఓకే, సో నాట్ ఎజెండా 21. ఎజెండా 21కి అర్థం ఏంటంటే ఫర్ అచీవింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇన్ ద 21st century. సో 21st centuryలో సో వీళ్ళు కొన్ని ఎజెండా పెట్టుకున్నారు. ఆ ఎజెండాస్ అన్నీ కూడా 21st centuryలో అచీవ్ చేయాలి అనేది వాళ్ళ యొక్క ఎజెండా 21. ఓకే, అది వాళ్ళ యొక్క ఎజెండా 21.
అయితే in this declaration, it is a declaration signed by world leaders in 1992 at the United Nations Conference on Environmental and Development. ఇది ఒక యునైటెడ్ నేషన్స్ యొక్క ఆర్గాన్. ఇది యునైటెడ్ నేషన్స్కి డిఫరెంట్ ఆర్గాన్స్ ఉంటాయి. అంటే ఆర్గాన్స్ అంటే మన బాడీలో ఎలాగైతే డిఫరెంట్ ఆర్గాన్స్ ఉంటాయో అలాగే యునైటెడ్ నేషన్కి కూడా ఆర్గాన్స్ అంటే ఇవి బాడీ పార్ట్స్ కావు. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దట్ అసోసియేషన్. సో యునైటెడ్ నేషన్స్లో వీళ్ళందరూ కూడా ఇవన్నీ డిఫరెంట్ రోల్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి. సో ఎన్వైర్న్మెంట్ గురించి చూసుకునే ఒక కమిషన్ ఆర్ కమిటీ అనుకోండి, అది యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్వైర్న్మెంటల్ అండ్ UNCED అనే ఒక కమిటీ. సో దే లుక్ ఆఫ్టర్ ద ఎన్వైర్న్మెంట్ అండ్ డెవలప్మెంట్ బోత్. సో హౌ టు డీల్ విత్ దీస్ బోత్ సో అనేది చూసుకునేది వాళ్ళు. సో వాళ్ళ ఆధ్వర్యంలో ఇన్ దేర్ ప్రెజెన్స్ so they have signed the declaration by world leaders in 1992, so which took place at Rio de Janeiro, Brazil's capital. It aims at achieving global sustainable development. So globe, throughout the globe, ఎందుకంటే దిస్ ఈజ్ అ గ్లోబల్ ఇష్యూ. మీరు ఎలాగా అంటే ఇండియాలో మేము ఉంటాం కాబట్టి పక్క దేశం ఎట్లా పోతే నాకెందుకు అని అనుకోవడానికి అవ్వదు. పొల్యూషన్కి దేర్ ఆర్ నో బౌండరీస్. ఇండియాలోకి రావాలంటే వీసా తీసుకోవాలని ఏం లేదు కదా పొల్యూటెంట్కి. So pollutant can travel anywhere. So this ecological imbalance can happen somewhere and it may progress towards other country crossing the boundaries. Though the pollution or though the ecological imbalance is outside the boundary of the country, but it may travel, the impacts may travel into the country. So that is the reason why ఇవాళ రోజున ఐస్ క్యాప్స్ కరుగుతోందేమో గ్రీన్లాండ్లో, ఐలాండ్స్ సబ్మెర్జ్ అయిపోతుందేమో ఆఫ్రికా దగ్గర ఉన్న సమ్ బౌండరీ ఆఫ్ ద ఆఫ్రికా దగ్గర ఉన్న ఐలాండ్స్ కొన్ని డిజపియర్ అవుతున్నాయి. సో వేర్ ఇస్ గ్రీన్లాండ్, వేర్ ఇస్ ఆఫ్రికా? సో ద సీ లెవెల్ విల్ బి సేమ్ త్రూ అవుట్ ద గ్లోబ్. సో ఒక చోట సీ లెవెల్ రైజ్ అయితే దాని ఎఫెక్ట్ అనేది త్రూ అవుట్ ద కంట్రీ అన్ని చోట్ల ఉంటుంది. ఓకే, త్రూ అవుట్ ద గ్లోబ్, త్రూ అవుట్ ద వరల్డ్ అన్ని చోట్ల ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ కెనాట్ సీ దిస్ ఎన్వైర్మెంటల్ ecological imbalance is a confined problem of a particular country. It is a global issue. That is the reason why so global meeting should be conducted. That was conducted in 1992 and they should achieve globally, not locally. So global sustainable development achieve cheyadaniki, so they have signed some declaration that is called Agenda 21. So Agenda 21 lo enti what they are fighting. So combat means what? Fighting. So it is an agenda to combat environmental damage. సో ఎన్వైర్మెంటల్ డ్యామేజ్ని ఫైట్ చేద్దామని వీళ్ళందరూ బయలుదేరారు. అందులో వాళ్ళు మెయిన్ ఏంటి? సో ఫస్ట్ వాళ్ళు ఐడెంటిఫై చేసిన ఇమీడియట్ ఏంటి? పొవర్టీ ఒకటి. సో డిసీజ్ త్రూ గ్లోబల్ కోఆపరేషన్. సో ఎప్పుడైతే నీకు పొవర్టీలో ఉంటావో నువ్వేం చేస్తావు? నీకు తెలుసో తెలియకో నీ అవసరాల కోసం ఎన్వైర్మెంట్ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇప్పుడు గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కెనాట్ పర్చేజ్ ఏ గ్యాస్ సిలిండర్, ఓకే, నువ్వు బిలో పోవర్టీ లైన్లో ఉన్నావు, సో నువ్వు గ్యాస్ సిలిండర్ పర్చేస్ చేయాలి. మనం ఆల్టర్నేటివ్గా నువ్వేం చేస్తావు? నీ కుకింగ్ పర్పసెస్ కోసం డెఫినెట్లీ యూ గో అండ్ కట్ సమ్ ట్రీస్ అండ్ బ్రింగ్ దెమ్ అండ్ డూ యువర్ కుకింగ్. సో యూ కెనాట్ స్టాప్ ఈటింగ్, రైట్? సో దో యూ ఆర్ పూర్, యూ హ్యావ్ టు ఈట్. So you will find some alternate solution by spoiling the environment around you, because that is a easy free nature, so free gift. So you have to purchase a cylinder, but you have no need to purchase a tree and cut it and bring it to your home for cooking purpose. It is free of cost. So because you are poor, you are not choosing a sustainable item, you are choosing an commodity which spoils the ecology balance and which spoil the environment, which creates some pollution. So akkada the thing is, the problem, the root cause why you are doing that is you are poor, you cannot purchase a cylinder. అందుకు అంటే ఎన్వైర్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి అంటే ముందు సో పొవర్టీని ఎలినియేట్ చేయాలి. సో నెక్స్ట్ సో పొవర్టీని, అలాగే డిసీజెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీలో ఏదైనా ఒక ఎపిడమిక్ స్ప్రెడ్ అయినప్పుడు సో వేరే కంట్రీస్ ఫైట్ చేయాలి ఆ ఎపిడమిక్ని, ఎపిడమిక్ని రిమూవ్ చేయడానికి, ఎరాడికేట్ చేయడానికి దే షుడ్ మ్యూచువల్లీ కోఆపరేట్. సో అదొకటి ఎజెండాలో పెట్టుకున్నారు. ఓకే,
త్రూ గ్లోబల్ కోఆపరేషన్స్. ఇదంతా ఎలా చేస్తున్నారు? త్రూ గ్లోబల్ కోఆపరేషన్. సో కోఆపరేటింగ్ ఈచ్ అదర్, హెల్పింగ్ ఈచ్ అదర్, టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ వల్ల ఇవన్నీ కూడా కామన్ ఇంట్రెస్ట్ కాబట్టి అందరికీ కూడా గ్లోబల్ వార్మింగ్ అనేది లేదంటే గ్లోబల్ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అనేది కామన్ ఇంట్రెస్ట్ కాబట్టి సో వాళ్ళందరూ కలిసి దే హ్యావ్ టు షేర్ దేర్ మ్యూచువల్ నీడ్స్ అండ్ దేర్ రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో షేర్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా కలెక్టివ్గా చేయడం ద్వారా దీన్ని మనం ఎరాడికేట్ చేయొచ్చు అని వాళ్ళు అప్పుడు ఆశించారు. దే హ్యావ్ మేడ్ ఇన్ దట్ వే. So one major objective of Agenda 21 is that every local government should draw its own local Agenda 21. అయితే ఇప్పుడు ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రకమైన ఇష్యూస్ ఉంటాయి. అన్ని కంట్రీస్కి ఒకటే ఎజెండా పెట్టడం అనేది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, ఇట్ ఈస్ నాట్ వర్కబుల్. కాబట్టి సో ఎవ్రీబడి దేర్ కంట్రీని వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి. వాళ్ళ దగ్గర ఉన్న మేజర్ ఇష్యూస్ ఏంటి, వాటిని వీళ్ళు ఎలా అడ్రస్ చేస్తారు, వాట్ ఈజ్ దైర్ టార్గెట్ టు ఎరాడికేట్ దోస్ లోకల్ ఇష్యూస్. అంటే లోకల్ ఇష్యూస్ అంటే గొడవలు కొట్లాట్లు కాదు. లోకల్ ఇష్యూస్ అంటే అక్కడ లోకల్గా జరుగుతున్న ఎకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ ఏంటి, సో వాటిని ఎలా సెట్ చేసుకుంటే మా పక్క కంట్రీస్, మన నైబర్హుడ్ కంట్రీస్ కానీ ఇంకా వేరే వేరే కంట్రీస్ కానీ మన చేసే తప్పు వల్ల వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకూడదు. సో కంట్రీ లెవెల్లో ప్రతి కంట్రీ కూడా they should have their own Agenda 21 to safeguard their ecology. In turn, that imbalance will not affect the ecology outside the country boundaries. Okay, so every local government ante every country అని అర్థం ఇక్కడ. Okay, it's not like local government అంటే villages పంచాయత్ కాదు. Local government means every country should have one local government. So resource planning. సో ఇప్పుడు అసలు కరెక్ట్గా మనం కరెక్ట్ లైన్లోకి వచ్చాం. సో ఇప్పుడు మనం రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో రిసోర్సెస్ అనేవి ఒక స్ట్రాటజికల్గా జుడిషియస్గా మనం యూస్ చేయాలి. జుడిషియస్గా యూస్ చేయాలి. ఏంటి స్ట్రాటజికల్గా జుడిషియస్గా అంటే ఏంటంటే మీకు రిసోర్సెస్ అనేవి అన్లిమిటెడ్ రిసోర్సెస్ అయితే ఉండవు ఏ కంట్రీ దగ్గర. అండ్ రిసోర్సెస్ ఆర్ నాట్ యూనిఫామ్, అంటే ఒకే చోట రిసోర్స్ అంతా ఉండదు. అది ఒక చోట ఒకటి ఉంటుంది, ఒక చోట ఒకటి ఉంటుంది. సో మనం ఆ రిసోర్సెస్ అనేవి యూనిఫామ్గా లేవు, రిసోర్సెస్ అనేవి అన్లిమిటెడ్గా లేవు. కాబట్టి ఈ రిసోర్సెస్ అనేవి కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకోకపోతే, రిసోర్సెస్ అనేవి ప్రాపర్గా మీరు డిస్ట్రిబ్యూషన్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఇంబ్యాలెన్సెస్ అనేవి పెరిగిపోతాయి. ఓకే, సో మన ఇండియాకి వస్తే ఇండియా ఈజ్ వెరీ వాస్ట్ కంట్రీ, బిగ్ కంట్రీ, 5th లార్జెస్ట్ కంట్రీ. సో అలాగే వీ హ్యావ్ లాట్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి. సో డైవర్సిఫైడ్ అంటే ఒక చోటే అన్నీ ఉండవు. ఒక కంట్రీలో ఒక్కొక్క మూలేమో ఒకటి దొరుకుతుంది ఎక్కువ, ఒక మూలేమో ఒకటి దొరుకుతుంది ఎక్కువ. సో దెర్ ఆర్ రీజియన్స్ విచ్ ఆర్ రిచ్ ఇన్ సర్టెన్ టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ బట్ డెఫిషియంట్ ఇన్ సమ్ అదర్ రిసోర్సెస్. అంటే ఒక ఏరియాలో ఏమో సో ఒక టైప్ ఆఫ్ రిసోర్సెస్ ఏమో సర్ప్లస్గా ఉంటాయి, ఓకే, ఇంకో టైప్ ఆఫ్ రిసోర్సెస్ ఏమో డెఫిషియెంట్గా ఉంటాయి. సో దెర్ ఆర్ సమ్ రీజన్స్ విచ్ కెన్ బి కన్సిడర్డ్ సెల్ఫ్ సఫిషియంట్. కొన్ని రీజన్స్లో అన్ని రకాలు ఉంటాయి, ఓకే, కొన్ని రీజన్స్లో అసలు ఏమీ ఉండవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి గోండ్వానా ప్లాట్యూ ఉంటుంది, అక్కడ జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఈ రీజన్ ఏదైతే గోండ్వానా ప్లాట్యూ వెరీ రిచ్ ఇన్ మినరల్స్. ఇందులో ఆల్మోస్ట్ అన్ని రకాల మినరల్స్ దొరుకుతాయి అండ్ ఆల్సో కోల్ డిపాజిట్స్, ఫాజిల్ ఫ్యూయల్స్ కూడా దొరుకుతాయి. వేర్ యాజ్ అరుణాచల్ ప్రదేశ్, ఇఫ్ యూ లుక్ ఎట్ అరుణాచల్ ప్రదేశ్ ఆన్ ద టాప్, అక్కడ బ్రహ్మపుత్ర ఉంటుంది. సో దేర్ ఈజ్ వ్యాస్ట్ అబెండెన్స్ ఆఫ్ వాటర్, ఓకే, బట్ దే ఆర్ హ్యావింగ్ ల్యాక్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్. అంటే వీళ్ళ దగ్గర వాటర్ ఉంది కానీ వేరే రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ అనేది లేదు. ద స్టేట్ ఆఫ్ రాజస్థాన్ ఈజ్ వెరీ వెల్ ఎండోవ్డ్. సో రాజస్థాన్లో కానీ గుజరాత్ కానీ ఆ బౌండరీస్లో అక్కడ మనకి ఈ డిజర్ట్ లొకేషన్స్ ఉంటాయి, థార్ డిజర్ట్. సో అక్కడ దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ, ఓకే. కానీ వాళ్ళ దగ్గర ఏముండదు, వాటర్ రిసోర్సెస్ ఉండవు, వాటర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అందుకే మనకి ఇందిరాసాగర్ కెనాల్ అని ఒక పెద్ద కెనాల్ ఉంటుంది అక్కడ, ఓకే. సో వాటర్ రిసోర్సెస్ అనేవి అక్కడ ఉండవు, తక్కువ ఉంటాయి. ద కోల్డ్ డిజర్ట్ ఆఫ్ లదాఖ్ ఈజ్ రిలేటివ్లీ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద రెస్ట్. సో కోల్డ్ డిజర్ట్ ఆఫ్ లదాఖ్ కూడా ఒక ఎగ్జాంపుల్, ఓకే, ఫర్ దీస్ కైండ్ ఆఫ్. అంటే మన ఇండియాలో కొన్ని చోట్లేమో
మినరల్స్ కోలు ఎక్కువ ఉంది, కొన్ని చోట్లేమో వాటర్ రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని చోట్లేమో వాటర్ లేకపోయినా విండ్ సోలార్ అంటే ఎలక్ట్రిసిటీ జనరేషన్ కెపాసిటీ ఎక్కువ ఉంది, కొన్ని చోట్లేమో సో కోల్డ్ డిజర్ట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. సో ఇలా మన దగ్గర ఇట్ హ్యాస్ వెరీ రిచ్. సో దీనికి చాలా కల్చరల్ హెరిటేజ్ ఈ కోల్డ్ డిజర్ట్ ఏదైతే ఉందో. సో కల్చరల్ హెరిటేజ్ అంటే ఫ్రమ్ ద ఇయర్స్ పాస్ట్ నుంచి కూడా దీనికి ఒక కైండ్ ఆఫ్ కల్చరల్ హిస్టరీ ఉంది. ఓకే, బట్ ఇట్ ఈస్ వెరీ డెఫిషియంట్ ఇన్ వాటర్. సో కోల్డ్ డిజర్ట్ అయినప్పటికీ కూడా అక్కడ ఏంటంటే వాటర్ అనేది యూజబుల్ ఫామ్లో ఉండదు. యూజబుల్ ఫామ్లో లేనప్పుడు ఆ వాటర్ ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి. ఓకే, అండ్ డెఫిషియంట్ ఇన్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్సో అండ్ సమ్ వైటల్ మినరల్స్ కూడా అక్కడ దొరకవు. దిస్ కాల్స్ ఫర్ బ్యాలెన్స్డ్ రిసోర్స్ ప్లానింగ్. ఎప్పుడైతే ఒక కంట్రీకి నువ్వు మొత్తం కంట్రీని నువ్వు లీడ్ చేసేటప్పుడు నువ్వు ఎలా ఆలోచించాలి? ఎవ్రీ స్టేట్ ఈజ్ యువర్ చిల్డ్రన్. సో ఎవ్రీ స్టేట్ ఈజ్ యువర్ చిల్డ్రన్. సో ఒక చిల్డ్రన్ నువ్వేమో ఒక పేరెంట్ అనేవాడు ఒక చిల్డ్రన్కి బాగా ఫుడ్ పెట్టేసి బాగా మనీ ఇచ్చేసి ఇంకో చిల్డ్రన్కి ఏవి పెట్టకుండా ఉంచడు కదా. సో మనీ ఉన్న చిల్డ్రన్కి దగ్గర నుంచి మనీ తీసి మనీ లేని చిల్డ్రన్కి ఇస్తారు. సో ఫుడ్ ఎక్కువ ఉన్న చిల్డ్రన్ దగ్గర తీసుకొని ఫుడ్ తక్కువ ఉన్న చిల్డ్రన్కి ఇస్తారు. సో దే విల్ distribute the resources so that there will be balanced resource distribution. So for balanced resource distribution you should first plan. Okay, you have to plan. నా దగ్గర ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో ఇది ఇక్కడ తీసుకురావాలి, ఇది ఎక్కడ తీసుకురావాలి, ఇది ఎక్కడ తీసుకురావాలి. సో యూ హ్యావ్ టు ప్లాన్ ఫస్ట్. యూ హ్యావ్ టు ప్లాన్ అట్ నేషనల్ లెవెల్ ప్లానింగ్ జరగాలి. అగైన్ స్టేట్ లెవెల్లో కూడా. సో స్టేట్ లెవెల్ దాకా తీసుకొస్తుంది నేషన్. ఇన్ స్టేట్ లెవెల్లోకి వచ్చాక స్టేట్ గవర్నమెంట్ షుడ్ థింక్ అండ్ ప్లాన్ హౌ టు డిస్ట్రిబ్యూట్ విత్ ఇన్ దేర్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద స్టేట్ అండ్ రీజనల్. సో వన్స్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ ఇట్ వాస్ కేమ్. సో ఇలా డీసెంట్రలైజ్ చేసుకుంటూ పోతే సో నేషనల్ డిస్ట్రిబ్యూషన్ నేషన్ చూసుకుంటుంది. స్టేట్కి వచ్చిన తర్వాత స్టేట్లో ఉన్న డిస్ట్రిక్ట్ డిస్ట్రిబ్యూషన్ స్టేట్ చూసుకుంటుంది. డిస్ట్రిక్ట్లోకి వచ్చాక రీజనల్ డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిక్ట్ లెవెల్ అథారిటీస్ చూసుకుంటే అండ్ విలేజ్ లెవెల్లోకి వచ్చాక లోకల్ లెవెల్ అథారిటీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద లోకల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దోస్ రిసోర్సెస్ ఇన్ ఏ జుడిషియస్ మేనర్ అండ్ యూనిఫామ్ మేనర్. ఓకే, అండ్ so there is an activity for you. Prepare a list of resources found in your state and also identify the resources that are important but deficient in your state. అంటే మన స్టేట్ తీసుకుంటే సో మన స్టేట్లో ఏవైతే రిసోర్సెస్ అంటే ఫర్ వాట్ రిసోర్సెస్ ఆంధ్రప్రదేశ్ ఈస్ renowned for and what are the imports we are doing, what are the different kinds of deficient resources that we need అనేది ఒక లిస్ట్ తయారు చేయమన్నారు. డూ దిస్ యాక్టివిటీ. ఓకే, అండ్ రిసోర్స్ ప్లానింగ్ ఇన్ ఇండియాలో చూస్తే రిసోర్స్ ప్లానింగ్ ఈజ్ ఎ కాంప్లెక్స్ ప్రాసెస్ విచ్ ఇన్వాల్వ్స్. సో ఇది చాలా టీడియస్ టాస్క్ అండ్ కాంప్లెక్స్ వెరీ హ్యూజ్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఎందుకంటే ఐడెంటిఫికేషన్ అండ్ ఇన్వెంటరీ ఆఫ్ రిసోర్సెస్ అక్రాస్ ద రీజియన్ ఆఫ్ కంట్రీ. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎక్కడెక్కడ ఏ రిసోర్సెస్ ఉన్నాయనేది ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఐడెంటిఫై చేయటం అంటే అర్థం ఏంటి, ఫస్ట్ నువ్వు సర్వే చేయాలి. అంటే నువ్వు ఒక ఇన్స్ట్రుమెంట్ పట్టుకుని బయలుదేరాలి ఇండియా అంతా కూడా. సో నువ్వు హ్యావ్ టు డూ సర్వే, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని ఐడెంటిఫై చేయాలి. తర్వాత దాన్ని నువ్వు నీ ల్యాబ్లో మ్యాపింగ్ చేసుకుంటావు. అంటే ఇగో ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది. సో ఇండియాలో సపోజ్ ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో లిథియం ఉంది, ఈ రీజియన్లో ఉంది. గోండ్వానా ప్లాట్యూ ఉంది, ఇక్కడ కోల్ ఉంది, సో ఈ రీజియన్లో ఉంది. సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఉంది, ఇక్కడ హ్యూజ్ వాటర్ అవైలబిలిటీ ఇక్కడ ఉంది. లేదా ఇంకేదో స్టేట్లో ఐటీ రిసోర్సెస్ ఉన్నాయి, బెంగళూరు ఉంది, సో ఇక్కడ ఐటీ రిసోర్సెస్ ఉన్నాయి. సో ఇలా మనకి ఒక దే విల్ మేక్ సమ్ కైండ్ ఆఫ్ సర్వే అండ్ దే డూ మ్యాప్. అండ్ ఉంది అంటే ఎంత ఉంది, లిథియం ఉంది అని చెప్పాడు మన జమ్మూ కాశ్మీర్లో. ఎంత ఉంది, ఎంత క్వాలిటీతో ఉంది. సో వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ క్వాలిటీ, 90% ప్యూరా, 10% ప్యూరా. ఇప్పుడు 10% ప్యూర్ లిథియం నువ్వు తీసి ఏం పీక్తో ఏం చేయలేవు. 90% ప్యూర్ ఉందనుకోండి, ఓకే, అంటే 10% నువ్వు రిమూవ్ చేసేస్తే దానిలోంచి 90% నువ్వు లిథియంని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు వీడి దగ్గర ఏంటి, గులకరాళ్ళు ఎక్కువ ఉన్నాయి, డైమండ్ ఒకటే ఉందనుకోండి. ఇప్పుడు మీరు ఒక్క డైమండ్ కోసం గులకరాళ్ళన్నీ సెపరేట్ చేయలేరు కదా. ఓకే, ఒక 10 పెబల్స్లో
ఒక 8 డైమండ్స్ ఉన్నాయంటే ఓకే యూ విల్ షో ఇంట్రెస్ట్ ఇన్ దట్. ఓకే, అలా కాకుండా 10 పెబల్స్లో ఒకటే డైమండ్ ఉంది అంటే సో యూ డోంట్ షో 10 అంటే ఇప్పుడు మీకు డైమండ్ వాల్యూ ఎక్కువ కాబట్టి 10 కదా ఏ రాస్తూ ఉంటారు. 10 అంటే ఇన్ దట్ మీన్ ఒక 10 lakh 10 crore అనుకోండి. 10 crore పెబల్స్లో ఒక డైమండ్ ఉందంటే తీస్తారు మీరు 10 crore పెబల్స్ని? టచ్ చేయరు కదా. సో లైక్ వైజ్ 10% అంటే క్వాలిటీ కూడా ఉండాలి. అక్కడ మినరల్ ఉంటే సరిపోదు, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మినరల్ అనేది అవైలబుల్గా ఉండాలి. అండ్ ద క్వాలిటీ ఫర్ ఎవ్రీ ఎక్స్ట్రాక్షన్, సో దేర్ షుడ్ బి అట్లీస్ట్ 90% ఆఫ్ రికవరీ ఆఫ్ ద మినరల్ అనేది రావాలి. ఓకే, అప్పుడే మనం క్వాలిటేటివ్ అంటాం. అండ్ మెజర్మెంట్ ఆఫ్ ది రిసోర్సెస్, ఈ క్వాలిటీ క్వాంటిటీ తెలిసిన తర్వాత ఎంత ఉంది అనే మెజర్మెంట్ కూడా మనకు తెలుస్తుంది. తర్వాత వన్స్ ఐడెంటిఫికేషన్ అయిపోయింది, మెజర్మెంట్ అయిపోయింది, ఎవాల్వింగ్ ఏ ప్లానింగ్ స్ట్రక్చర్ ఎండోడ్ విత్ అప్రోప్రియేట్ టెక్నాలజీ. ఇప్పుడు ఉంది అని తెలిసిన తర్వాత ఏం చేస్తారు దానికి? నువ్వు దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి వాట్ అప్రోప్రియేట్ టెక్నాలజీ యూ హ్యావ్ అండ్ వాట్ స్కిల్స్ ఆర్ నెసెసిటీ అండ్ వాట్ ఇన్స్టిట్యూషన్స్ యూ షుడ్ సెటప్ ఫర్ ఇంప్లిమెంటింగ్ రిసోర్స్ డెవలప్మెంట్ ప్లాన్స్. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ఇన్స్టిట్యూషన్స్లో 2 జరుగుతాయి. ఒకటి, దాని మీద నువ్వు నేర్చుకుంటావు ఎట్లా పని చేయాలో. 2, పని చేయడం నేర్చుకున్న తర్వాత పని చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ సెట్ చేసుకుని నువ్వు దాన్ని పని చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఓరే ఉంది. ఈ మొత్తం ఈ 3 పాయింట్లు ఐరన్ ఓర్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఐరన్ ఓర్ ఉంది అని ఐడెంటిఫై చేసాం. గోండ్వానా ప్లాట్యూలోనే మధ్యప్రదేశ్, జార్ఖండ్ ఎక్కడో సమ్వేర్ అరౌండ్. అక్కడ నువ్వు ఐరన్ ఓర్ ఎంత ఉంది, ఎంత క్వాలిటీతో ఉంది ఎస్టిమేట్ చేసుకున్నావు. ఎస్టిమేట్ చేసుకున్నాక సో ఐరన్ ఓర్ని నేను ఎట్లా రిమూవ్ చేయాలి, సో ఐరన్ ఓర్ని ఎట్లాగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. అది చేయాలి అంటే ఫస్ట్ నీకు ఒక R&D జరగాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి. ఎలా రిమూవ్ చేయాలో నువ్వు ఒక ల్యాబ్ లెవెల్లో నువ్వు ఆలోచించి తయారు చేసుకోవాలి. మళ్ళీ దాన్ని ఫీల్డ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఫీల్డ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అది వర్కౌట్ అవ్వాలి. సో వర్కౌట్ అయిన తర్వాత నీ చేతిలో ఐరన్ ముద్దొచ్చి పడింది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్ళాలి. అంటే దాని నుంచి ఒక మెటల్ తయారు చేయాలి, దాని నుంచి ఒక షేప్డ్ ఫ్యాబ్రికేటెడ్ టూల్ తయారు చేయాలి. సో ఆ ఫ్యాబ్రికేటెడ్ టూల్ తయారు చేశాక దాన్ని మార్కెట్ చేయాలి, దాన్ని బయటికి పంపించాలి. సో అప్పుడు దాని నుంచి నువ్వు డెవలప్ అయ్యి దాని నుంచి ఒక అమౌంట్ అనేది నువ్వు సంపాదించుకోగలుగుతావు. సో ఇన్ని లెవెల్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఐడెంటిఫికేషన్, తర్వాత దాన్ని ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, అప్రోప్రియేట్ టెక్నాలజీ ఏం డెవలప్ చేసుకోవాలి, ఏం స్కిల్స్ నేను డెవలప్ చేసుకోవాలి, దానికోసం ఏం ఇన్స్టిట్యూషన్స్ నేను పెట్టుకోవాలి, ఆ తర్వాత దాన్ని షేప్ మార్చడానికి దాన్ని ఇంకా డెవలప్ చేయడానికి ఇంకెన్ని ఇన్స్టిట్యూషన్స్ కావాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయటం ఎలాగా. ఓకే, మ్యాచింగ్ ద రిసోర్స్ డెవలప్మెంట్ ప్లాన్స్ విత్ ఓవరాల్ నేషనల్ డెవలప్మెంట్ ప్లాన్స్. సో ఇప్పుడు ఇది ఒక పర్టికులర్ రిసోర్స్ గురించి. అలాగా వేరియస్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఉంటాయి. ఈ రిసోర్సెస్ అన్నిటిని వాడి త్రూఅవుట్ ద కంట్రీ ఎట్లా ప్లాన్ చేయాలి డెవలప్మెంట్ అనేది ఆలోచించడమే దట్ ఈజ్ వాట్ ఈజ్ రిసోర్స్ ప్లానింగ్ ఇన్ ఇండియా. సో ఇండియా హ్యాస్ మేడ్ concentrated efforts for achieving the goals for resource planning right from the first 5-year plan. అంటే మన ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా స్టార్టెడ్ విత్ ఫస్ట్ 5-year ప్లాన్. సో ఫస్ట్ 5-year ప్లాన్ నుంచి కూడా సో దే హ్యావ్ స్టార్టెడ్ థింకింగ్ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ judiciously throughout the India. So the availability of resources is necessary కండిషన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ రీజియన్. ఏదైనా ఒక రీజియన్ డెవలప్ అవ్వాలి అంటే అక్కడ రిసోర్సెస్ అనేవి చాలా అవసరం. ఎందుకంటే రిసోర్స్తోనే నీ ఎకనామికల్ వెల్ బీయింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ మీర్ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ ద absence ఆఫ్ కరస్పాండింగ్ చేంజెస్ ఇన్ ద టెక్నాలజీ అండ్ ఇన్స్టిట్యూషన్స్ మే హిండర్ డెవలప్మెంట్. అంటే మీ దగ్గర ఓన్లీ రిసోర్సెస్సే ఉన్నాయి, కానీ మీరు దాన్ని వాడుకోవడం ఎలాగో తెలియదు. ఆ టెక్నాలజీని మీరు డెవలప్ చేసుకోకపోయినా డెవలప్మెంట్ అవ్వదు. అంటే ఇక్కడ ఏంటి 3 things ఉంటాయి. రిసోర్స్ ఐడెంటిఫికేషన్ ఒక థింగ్, దాన్ని తీసి డెవలప్ చేసుకోవడం రెండో థింగ్. ఓకే, అండ్ యూనిఫామ్గా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం, ఆ డెవలప్మెంట్ని యూనిఫామ్ త్రూఅవుట్ ద కంట్రీ, అది థర్డ్ థింగ్. ఈ 3 జరిగితేనే ఎకనామికల్గా డెవలప్ అవుతాం. సో ఏది లేకపోయినా డెవలప్ అవుతాం. దేర్ ఆర్ మెనీ రీజన్స్ ఇన్ అవర్ కంట్రీ దట్ ఆర్ రిచ్ ఇన్ రిసోర్సెస్. ఇప్పుడు ఒరిస్సా స్టేట్ తీసుకోండి. ఒరిస్సా స్టేట్లో చాలా రిసోర్సెస్ ఉంటాయి, న్యాచురల్ రిసోర్సెస్, బట్ they are still economically backward. On the contrary, there are some regions, for example ఢిల్లీ తీసుకోండి. ఢిల్లీలో అసలు ఏ రిసోర్స్ ఉండదు. అంటే ఢిల్లీ ఈజ్ క్యాపిటల్ రీజన్, ఏ రిసోర్స్ ఉండదు, బట్ దే ఆర్ ఎకనామికలీ డెవలప్డ్. ఎందుకంటే క్యాన్ యూ నేమ్ సమ్ రిసోర్సెస్?
ఎందుకంటే ఇక్కడ ద రిసోర్సెస్ వీళ్ళు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. ఆ రిసోర్సెస్ని వాళ్ళు అక్కడ తీసుకెళ్ళిపోయి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు ఐటీలో పనిచేస్తారు బెంగళూరులో చాలామంది. వాళ్ళందరూ ఎక్కడ రిసోర్సెస్, దే ఆర్ ఆల్ బిలాంగింగ్ టు ఏపీ, తెలంగాణ ఆర్ సమ్వేర్. ఈ రిసోర్సెస్ అన్నీ ఎటు వెళ్ళిపోతున్నాయి? దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ బెంగళూరు. సో బెంగళూరు ఈజ్ యూటిలైజింగ్ దీస్ ఐటీ రిసోర్సెస్, బట్ వేర్ ద స్టేట్ దే ఆర్ ఆరిజినింగ్, దట్ స్టేట్ ఈజ్ అనేబుల్ టు యూజ్ దెమ్. సో నువ్వు ఏపీలో పుట్టావు, కానీ ఏపీలో నువ్వు యు ఆర్ నాట్ డూయింగ్ యువర్ ఐటీ జాబ్, యు ఆర్ ఎ హ్యూమన్ రిసోర్స్, యు ఆర్ బీయింగ్ యూటిలైజ్డ్ సమ్వేర్ అవుట్ సైడ్ ఏపీ. దట్ మీన్స్ వాట్? నీ రిసోర్స్ వాడు లాక్కొని వాడు డబ్బు సంపాదించుకుంటున్నాడు. సో లైక్ వైజ్ అది హ్యూమన్ రిసోర్స్. అలాగే న్యాచురల్ రిసోర్సెస్ కూడా అంతే. సో నీ దగ్గర ఐరన్ ఓర్ ఉంది, కానీ నీ దగ్గర ఐరన్ ఓర్ ఎక్స్ట్రాక్ట్ చేసే టెక్నాలజీ లేదు నీ స్టేట్లో, లేదా ఐరన్ ఓర్ని ఫ్యాబ్రికేట్ చేసే ప్లాంట్ లేదు. అప్పుడు నువ్వేం చేస్తావు? నీ ఐరన్ ఓర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వస్తుంది, అక్కడ తీసుకొని వైజాగ్ తెచ్చుకుంటారు. సో వైజాగ్లో వాళ్ళు ఫ్యాబ్రికేట్ చేసి వాళ్ళు సేల్ చేసుకుంటారు. సో దే విల్ ఎర్న్ మనీ, బట్ నాట్ యూ. ఓకే, సో ఇలాగా రిసోర్సెస్ యూటిలైజేషన్ జరగకపోతే కూడా మనం ఇబ్బంది పడతాం. సో ద కంటిన్యూషన్ ఆఫ్ దిస్ టాపిక్ విల్ బి డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ.